హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు రియాక్షన్ అండ్ రివ్యూ వీడియోస్. సో ఈ యొక్క వీడియోలో మనం రియాక్షన్ అండ్ రివ్యూ పోతున్న షార్ట్ ఫిల్మ్ పేరు వచ్చేసి అన్వేషణ అనమాట. అండ్ దీన్ని మనకి యాష్ బాయ్స్ ట్రయాలజీ అని యూట్యూబ్ ఛానల్ వరకు పంపించారు. అండ్ ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసింది వెంకట్ ఆర్లా అనమాట. ఈ యొక్క షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి టోటల్గా 21 minutes ఉంది. సో ఏమాత్రం లైట్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ చూసేద్దాం. ప్లే. స్టోరీ టెల్లింగ్. ఫాంట్ ఇక్కడున్నారని కూడా పట్టించుకోవట్లేదు. అరే పాత సినిమాలు ఇప్పుడు చూస్తే మస్తు కామెడీ అనిపిస్తాయి కదరా. కామెడీ ఏం కానీ మంచిగా ఉంటారు సినిమాలు, మంచిగా ఉంటాయి. ఆవు కానీ నువ్వు రీసెంట్గా ఏం సినిమాలు చూసినావురా? రీసెంట్గా అంటే గతం సినిమా చూసినారా, వస్తుండే. ఇట్లానా? ఏం జానర్ రాదు? ఇక అది థ్రిల్లర్ గురించి ఏం చెప్తాం, చూస్తేనే తెలుస్తా. నువ్వు మరి ఏం చూసినావు మరి? అరే ఎప్పుడు సినిమాల గురించేనా? ఫ్రెండ్స్ వస్తే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ ఎటన్నా కలిసిపోవాలి కానీ. ఏంట్రా మీరు పడి. ఏ మైక్, నువ్వు ఫోన్ చూడు. అయ్యో నువ్వు చెప్పరా. ఏం చూసినావు నువ్వు రీసెంట్గా? నేను సినిమాలో మళ్ళీ ఈ నగరం ఏమైనా చూసిన. మళ్ళీ అదే చూసినావా? అంతే. అందులో కౌశిక్ క్యారెక్టర్ ఉంటుంది చూడు, అది వేరే కదా. అన్ని క్యారెక్టర్స్ హైలైట్ ఉంటాయి. కుమ్మిడ్స్ హైలైట్, అస్సలు స్లాంగ్ హైలైట్ ఉంటుంది. అవును. ఇంకా కౌశిక్ గాడు బార్లో కూర్చొని అంటాడు చూడు, అరే ఎన్ని రోజులు అవుతుందిరా మన మీద కూర్చొని, ఐఎమ్ ఫుల్ హ్యాపీరా, నేను తాగుదాం. ఇక వేగాడు ఎప్పుడు తాగుడే. ఉప్పిగా ట్యూస్డే హైలైట్ అసలు సినిమా. అంటే ఇప్పుడు మళ్ళీ తర్వాత మందు తాగేటప్పుడు అంటే ఏం ఇప్పుడు నేను అట్లా అనద్దా అంటాడు చూడు, అది హైలైట్. ఆడి ప్రతి డైలాగ్ హైలైట్ అంతే. అసలు ఆ సినిమానే హైలైట్. ఎన్నిసార్లు చూసినా అంతే. ఏమైందిరా అట్లా వెళ్ళిపోతున్నావు? పని ఉందిరా నాకు. ఆయన బిజీగా ఉన్నారు కదా, మీరు ఎట్లయినా మాట్లాడుకోండి. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. కమల్ హాసన్ ఒక్కడు ఉన్నారని కూడా పట్టించుకోవట్లేదు. ఏమైందిరా వీడికి? అరే ఈరోజు ఏందిరా మంగళవారం? పక్క కన్ఫామ్ రా, దాని ఎఫెక్ట్. ఏ ఆపు నీ సొల్లు, ఆడంత సీరియస్గా వెళ్తుంటే. అంటే ఏందిరా ఇప్పుడు నేను వెళ్ళి తీసుకురావాలా? నేను ఆగు, ఒక్క నిమిషం ఆగు నువ్వు. అరే ఏమైందిరా వెళ్ళిపోతున్నావు? అరే ఏందిరా వీడు 90 వేసినట్టున్నాడు, సైకోసాలేవాడు. అసలు ఏం టార్చర్ రా ఇది. ఛీ, కార్తీక్, మన ఏజ్లో ఉన్న వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు అంటారు కదరా. ఎక్కడో ఎవరో చెప్తే విన్నారా? నేను నిజమే కావచ్చు. నాకు నిద్ర రావట్లేదురా. మన నైట్ అయితే ఘోరం, అస్సలు రాలేదు. ఎందుకు రాలా? నేను ఇప్పటివరకు చెప్పింది అదే కదరా, మన ఏజ్లో ఉన్న వాళ్ళకి నిద్ర రాదని. నాకైతే బాగానే పడుతుందిరా. నాకు కూడా బాగానే పడుతుందిరా. మొన్న నైటే ఘోరం, అస్సలు రాలేదు. ఇంకా నిద్ర రాకపోయేసరికి ఏదో అలా ఆలోచిస్తున్నా, సడన్గా స్టోరీ తట్టిందిరా. ఏదో బాగుందని దానిపైన కొన్ని ప్రయోగాలు కూడా చేసిన నిన్న. స్టోరీ లాస్ట్లో వర్కౌట్ అయింది చూడు, భలే ఉండరు అక్కడ.
ఎంత బాగా అనిపించింది అంటే తొందరగా డైరెక్షన్ నేర్చుకొని సినిమా తీసేద్దాం అన్నంత బాగా అనిపించింది. ఏంట్రా అంత చెప్తున్నా స్టోరీ అంత బాగా అనిపించింది. ఎంత బాగా అనిపించింది నువ్వే చెప్పు. నువ్వు ఎలాగో థ్రిల్లర్ సినిమాలు చూస్తావు కాబట్టి ఇది కూడా థ్రిల్లరే. చెప్దామని పేపర్స్ కూడా తీసుకొచ్చిన, అవి బండ్లోనే ఉన్నాయి. అరే చెప్పవేంద్ర థ్రిల్లర్ అని అప్పటి నుంచి పో తీసుకురా పో, అవి పడినావుగా తీసుకురా పో. ఒక్క నిమిషం తెస్తున్నా తొందరగా వీడియో కూడా చెప్పడు థ్రిల్లర్ అని. అరే నా అప్పటి నుంచి చెప్పేది అదే కదరా, నువ్వేమో గోలు గిల్లుకుంటా కూర్చున్నావాడా. సరే పో పో. ఎట్లున్నాయంట్రా బాబు. ఇవేనారా నువ్వు ప్రయోగాలు చేసిన పేపర్? ఇవే చెప్తావేను. అసలు నైట్కి ఆలోచన ఎలా వచ్చిందో తెలియలేదురా. అంటే చెప్పరా మరి. చెప్పే ముందు ఈడేంట్రా పిల్లపిస్తున్నాడు అనుకోకపోతే ఒక మాట, నా డైరెక్టర్ అనుకోరా. సరేరా. ఈ స్టోరీ నీకు ఎలా చెప్పాలనుకుంటున్నానంటే ఒక ప్రొడ్యూసర్కి ఎలా చెప్పాలనుకున్నానో ఒక హీరోకి ఎలా చెప్పాలనుకున్నానో అలాగే చెప్తాను. అంటే నేను ఇప్పుడు హీరోనా? అంతే అనుకో. సరేరా బాధపడకు చెప్పు. అదంతా పక్కన పెట్టు. స్టోరీ చెప్పే ముందు నీకో ఛాలెంజ్. నాతోనా? నీతోనే. థ్రిల్లర్ సినిమాలు చూస్తావుగా? ఓకే ఓకే చెప్పరా. ఓకే కాదురా. ఇప్పుడు థ్రిల్లర్ సినిమాల్లో ఏం చేస్తారు? హీరో కొన్ని క్లూస్ వెతికి వీళ్ళని కనిపెడతాడు. అంటే నేను నీకు స్టోరీ చెప్తుంటా, నువ్వు హీరోలాగా కనిపెట్టాలి. సరే. నేను ఈ స్టోరీ చెప్తుంటా, మధ్యలో కొన్ని హింట్స్ ఇస్తా, వాటిని బేస్ చేసుకొని నువ్వు వీళ్ళని కనిపెట్టాలి. అంటే అన్వేషించాలి. చెప్తే నేను చెప్తే నేను చేస్తాను. ఒకవేళ చెప్పకపోతే నువ్వు నాకేం చేయక్కర్లేదు. ఇది ఓకే. స్టోరీలోకి వెళ్దాం. అసలైతే ఈ స్టోరీ ఈ గార్డెన్ ఏరియాలోనూ పీస్ఫుల్ ప్లేస్లోనూ చెప్దాం అనుకున్నా. అట్లా చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు. సరే పోనీ స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ ఓపెన్ చేస్తే ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరేంటో తెలుసా? పడుచుపల్లె అని ఎందుకు పెట్టాను తెలుసా? అక్కడ అమ్మాయిలేమన్నా అందంగా? అది కాదు, అక్కడ అమ్మాయిలు బేసికల్గా చనిపోతుంటారు, అది కూడా సూసైడ్ చేసుకోండి. ఓకే ఓకే. ఇదంతా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంటుంది. దాదాపు అంటే ఇంచుమించు ఒక 13 మంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంత జరుగుతుంటే ఊళ్ళో వాళ్ళందరూ ఊరుకుంటారా? ఆ ఊరికి పెద్ద అయిన వెంకట్రావు అంటే హీరో వాళ్ళ నాన్న ఆ ఊళ్ళో పూజలు కూడా చేయిస్తాడు. హీరో వాళ్ళ నాన్న? ఓకే. మరి హీరో చెప్పేది విను ఫస్ట్. ఓకే ఓకే. అయితే హీరో వాళ్ళ నాన్న ఊళ్ళో పూజలు చేసినందుకు ఆ సంవత్సరం ఎటువంటి చెడు జరగదు. ఇప్పుడు నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు హీరో ఎంట్రీ. హీరో ఒక అంటే సిటీలో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తాడు. అప్పుడప్పుడు ఊరికి వస్తూ పోతుంటాడు. ఎందుకో చెప్పు. అరే వాడి ఇష్టం, వాడు వస్తాడు పోతాడు, దాంట్లో ఏముందిరా. ఇవి కాకుండా స్పెషల్గా ఒక పర్సన్ కోసం వస్తాడు, తనే నీహా. ఓకే ఓకే. హీరోయిన్ పేరు నీహా, మరి హీరో పేరు? హీరో పేరు చెప్పడం మర్చిపోయాను కదా. హీరో పేరు నవీన్. హీరోయిన్ పేరు నీహా. చెప్పు ఇంకా. నవీన్. అయితే నవీన్ పండుగ కోసం అంటే వాళ్ళ ఊళ్ళో 3 రోజుల పండుగ జరుగుతుంది, దానికోసమని ఊరు వెళ్దాం అనుకుంటాడు. కానీ అంటే వాళ్ళ నాన్నకి ఇష్టం ఉండదు నవీన్ ఊరికి రావడం. ఎందుకేంట్రా, నవీన్ నిహాల విషయం వాళ్ళ నాన్నకి తెలుసు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఆ ఊళ్ళో జరుగుతున్న సూసైడ్స్ అవన్నిటికీ అస్సలు ఇష్టం ఉండదు. అయినా కూడా నవీన్ ఊరు వెళ్తాడు. ఇంకా నవీన్ వాళ్ళ ఊరు వెళ్తాడు, అందరినీ పలకరిస్తాడు, నిహాని కలుస్తాడు, నిహాతో కలిసి మాట్లాడతాడు. ఆ రోజు ఎందుకో తను కొంచెం డల్గా ఉండడం గమనిస్తాడు. అంటే బహుశా వాళ్ళ నాన్నకి ఇష్టం లేదనేమో అని అనుకొని లైట్ తీసుకుంటాడు. రాము, నిహాల్, శివ, మహేష్ వీళ్ళందరూ నవీన్ ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఫ్రెండ్స్లో నిహాల్ అనే ఫ్రెండ్ వాళ్ళ చెల్లి చనిపోయి ఉంటుంది సూసైడ్ చేసుకొని. సో నవీన్ వాళ్ళందరూ ఫ్రెండ్స్తోని నిహాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అంటే మాట్లాడతారు. ఇంకా అందరూ మాట్లాడేసి ఇంటికి వెళ్ళిపోతారు. నవీన్ కూడా పండుగ అయిపోతుంది. పండుగ అయిపోయిన తర్వాత కోర్స్ నవీన్ ఏం చేస్తాడు, సిటీకి వెళ్ళిపోతాడు కదా. వెళ్ళాల్సిందే కదా. వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఆ ఊళ్ళో పూజలు చేయించాడు. సో ఆ సంవత్సరం ఎటువంటి చెడు జరగదని చెప్పా కదా. అందరూ అలా అనుకునే లోపు
పండుగైన మరుసటి రోజే ఒక మేకలు కాసే వ్యక్తి, అంటే మినిమం మన ఏజ్ ఉంటుంది, ఆ వ్యక్తి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడనమాట. గట్టిగా అరుస్తూ అక్కడ ఒక శవం పడి ఉంది అని చెప్పేసి అంటాడు. అయితే అందరూ ఆ శవాన్ని చూడడానికని వెళ్తారు. కానీ అందరు అనుకున్నట్టు ఆ శవం అమ్మాయిది కాదు. ఒక 30 నుంచి 35 ఏళ్ళు ఉన్న వ్యక్తి చనిపోయి ఉంటాడు. కాదు, చంపబడి ఉంటాడు. అది కూడా ఎలానో తెలుసా, అంటే బ్లేడ్లతో అతి సున్నితంగా చంపబడి ఉంటాడు. ఇంకా పోలీసులు వస్తారు, అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని అన్వేషిస్తారు. అలా అనుకునే లోపే హీరోకి ఒకటి దొరుకుతుంది. ఇలా I killed him because he's a criminal. అలా చూసేలోపే పోలీసులు దాన్ని తీసుకెళ్తారు. ఇంకేముంది, దాని గురించి హీరో తీవ్రంగా ఆలోచిస్తాడు. అంటే నీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, పల్లెటూరు ఏంటి, ఇంగ్లీష్ ఏంటి. పల్లెటూరు కాబట్టి వాళ్ళకి అర్థం కాకూడదని అలా రాసి ఉండొచ్చు. పల్లెటూరు అయితే ఏంట్రా, ఇంగ్లీషు మాట్లాడకూడదా, రాయకూడదా కదా? కరెక్టే కదా. అయితే మటన్ జరిగిన 2 డేస్కే ఇంకో మటన్ జరుగుతుంది. సో అప్పుడు కూడా హీరోకి ఒకటి దొరుకుతుంది ఇలా. I killed him because he's a criminal. ఇంకా చెట్టు ఉంది కదా, ఇది కూడా పోలీసులు తీసుకుంటారు. కానీ హీరో అంటే నవీన్ తెలివిగా ఆలోచించి ఫోటో క్యాప్చర్ చేసుకుంటాడు. కాబట్టి నువ్వు చూడు, ఏమర్థమైందో చెప్పు. ఏమర్థం కాలే. రెండిట్లో ఐ కిల్డ్ హిమ్ బికాస్ ఈజ్ ఎ క్రిమినల్ అనే ఉంది, కాకుంటే ఇక్కడ చెట్టు ఉంది అంతే కదా. చెట్టు ఎందుకున్నట్టు? మేబీ నెక్స్ట్ మర్డర్ అక్కడ చేస్తాడే. అయినా చాలా చెట్లు ఉంటాయి కదా, ఏ చెట్టు అని? అరే ఊళ్ళో స్పెషల్ చెట్లు ఉంటాయి కదరా, అంటే మర్రి చెట్టు దగ్గరికి రా, చింత చెట్టు దగ్గరికి రా అని అలా. కరెక్టేరా, అవును. సేమ్ నీలాగే అనుకొని ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ కలిసి ఆ చెట్టు దగ్గరికి వెళ్తారు. ఒక రాత్రి అంతా అక్కడనే కూర్చుంటారు. అంటే వాడిని పట్టుకొని చంపేద్దాం అనుకుంటారు. కానీ ఒక హీరో మాత్రం వాళ్ళతో వెళ్ళాడు. ఎందుకేంట్రా, ఇప్పుడు చంపేవాడు నేను అక్కడ చంపుతున్నా ఇక్కడ చంపుతున్నా అని డైరెక్టర్ క్లూ అయితే ఇవ్వడు కదా. పాయింటే. అయితే ఆ చెట్టు దగ్గరికి ఎవడు రాడు, ఎవడు చావడు. కానీ వెళ్ళినందుకు హీరో ఫ్రెండ్ నిహాల్కి ఒకటి దొరుకుతుంది ఇలా. There is no criminal here. Ha ha ha. ఇవన్నీ చూస్తుంటే ఏదన్నా ఐడియా వచ్చింది? అసలు అర్థం కాలేదురా. సేమ్ నీలాగే నవీన్ కూడా ఏం అర్థం కాదు, ఏంటిది అనుకుంటాడు. అదే టైంలో హీరోయిన్ నీహా వచ్చి ఒకటి దొరికింది అని చెప్పేసి ఇలా ఇస్తుంది అనమాట. ఇంకోటి, హీ ఈజ్ ఎ క్రిమినల్ బట్ వాట్ టు డూ. ఇంకా తెలుగులో రాసి ఉంది, మంచి పని చేసేటప్పుడు నువ్వు అడ్డుపడవని ఆశిస్తున్నా. ఏమర్థమైంది? తను ఒక క్రిమినల్ కానీ ఏం చేయాలి? దానికి అర్థం ఏంటి? అదేరా అర్థం. సరే, ఇప్పుడు నవీన్ దగ్గర ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 3. ఇంతకుముందు పోలీస్ స్టేషన్లో ఒక పేపర్ ఉంది కదా, దాన్ని నవీన్ పోలీస్ స్టేషన్ వెళ్ళి దాని ఫోటో తీసుకుంటాడు. ఫస్ట్ పేపర్ ఫోటో తీసుకోలేదు కదా. ఇప్పుడు ఆ ఫోటో తీసుకొని 4 పేపర్స్తో వీళ్ళని కనిపెట్టేస్తాడు. నువ్వు అట్లా చూడకు, నవీన్ 4 పేపర్స్తో విలన్ని కనిపెట్టాడు కదా. సో నీ దగ్గర 3 ఉన్నాయి. సో నేను 4వది కూడా ఇస్తా, కనిపెడతావేమో చూడు. ఎట్లారా చెప్తా. నవీన్ విలన్ కనిపెట్టాడు కదా, విలన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎందుకు చంపావు నిహా అని అడుగుతాడు. నీహానే. ఎలా రా? మళ్ళీ ఒకసారి ఆ పేపర్స్ని బాగా గమనించు. I killed him because he's a criminal. I killed him because he's a criminal. There is no criminal here. Ha ha ha. He is a criminal, but what to do? మంచి పని చేసేటప్పుడు నువ్వు అడ్డుపడమని ఆశిస్తున్నా. ఆ లాస్ట్లో ఒకసారి తెలుగులో ఉంది కదా, అది మళ్ళీ చదువు. మంచి పని చేసేటప్పుడు నువ్వు అడ్డుపడమని ఆశిస్తున్నా.
మళ్ళీ చదువు. మంచి పని చేసేటప్పుడు నువ్వు అడ్డుపడవని ఆశిస్తున్నావు. అందులో నువ్వు అని రాసింది. అంటే తను స్పెషల్గా ఒక పర్సన్ కోసం రాసినట్లేదా? తనే నవీన్. మంచి పని ఏ కలర్ ఇండికేట్ చేస్తుంది? అది కూడా తెలీదారా? గ్రీన్ కాదా? ఆ సెంటెన్స్ ఏ కలర్లో ఉంది? గ్రీన్. ఒకసారి ఫస్ట్ నుంచి అన్ని గ్రీన్ కలర్ లెటర్స్ అన్ని చూడు ఒకసారి. అవును, ఎందుకు చంపిందా? అదే నవీన్ తన్ని కలిసి ఎందుకు చంపావని అడుగుతాడు నీహాని. ఓ తప్పు చేశారు చంపాను అని అంటుంది నీహా. ఏం తప్పు చేశారని నవీన్ అడిగితే నన్ను బలవంతం చేశారు అని నవీన్తో నీహా ఏడ్చుకుంటూ చెప్తుంది. బలవంతం అంటే కొద్దిగా తెలుసు కదా, అర్థం చేసుకో. అర్థమైందిరా, అర్థమైంది. అయితే నవీన్కి తెలియని ఇంకో విషయం నీహా చెప్తుంది అనమాట. ఏంటంటే అంతకుముందు ఊళ్ళో జరిగిన అమ్మాయిల చావులన్నిటికీ కారణం వీళ్ళే, కానీ ఎవరికి చెప్పుకోలేక సూసైడ్ చేసుకొని చనిపోతారు అని నీహా చెప్తుంది. అప్పో అదా రీజన్. అయినా తను కరెక్టే చేసిందిరా. అందుకే తను చావలేదు, వాళ్ళనే చంపేసింది. కానీ చంపాల్సిన ముగ్గురులో ఇద్దరిని మాత్రమే చంపింది. అయితే లాస్ట్ పేపర్లో ఉన్న ఇంగ్లీష్ లెటర్స్ ఇంకోసారి చదువు. హీ ఈజ్ ఏ క్రిమినల్ బట్ వాట్ టు డూ. అవును, ఇంకొకరు ఎవరు? ఇంతదాకా విన్నావు కదా, ఒకసారి గెస్ చేయి ఎవరై ఉంటారు. నేను చూసిన సినిమాలో అయితే హీరో చంపేసి ఉంటాడు. మేబీ హీరో అయి ఉండదు. నువ్వు చూసిన సినిమాలాగా నేను ఎందుకు రాస్తానురా? ఇదంతా పక్కన పెట్టాడు, ఎవడో చెప్పురా. వెంకట్రావు. వెంకట్రావు అంటే హీరో వాళ్ళ నాన్న కదా? అమ్మ దొంగ నా కుక్కడు. ఆయన చేసిందంతా చేసి పైగా కప్పెట్టుకోవడానికి పూజలు చేయించి ఊళ్ళో పెద్ద మనిషిలా తిరిగిండు లోఫన్న. రే అది స్టోరీ రా, నువ్వు అన్నీ అనాల్సిన అవసరం లేదు. సరే సరే, ఇంకా చెప్పు మీ నాన్నని ఏం చేద్దామని నిహా నవీన్ అడుగుతుంది. ఎంతైనా కనతండ్రి కదా, అప్పుడు నవీన్ మౌనంగా ఉండిపోతాడు. అక్కడనే కొద్దిసేపు మౌనంగా అలానే కూర్చుంటారు ఇద్దరు. నవీన్ దగ్గర నుంచి ఏ సమాధానం రాకపోయేసరికి అక్కడ నుంచి నీహా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నవీన్ కూడా ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి నవీన్ వాళ్ళ నాన్న కాల్చుకొని చనిపోయి ఉంటాడు. కాదు, చంపబడి ఉంటాడు. అరే నేహా అయితే ఇప్పటివరకు నవీన్ దగ్గర ఉంది, మరెవరు చంపినట్టు కదా? అయితే నవీన్ వాళ్ళ నాన్న శవం దగ్గర నవీన్కి పేపర్ దొరుకుతుంది ఇలా. నిహాల్ అంటే నిహాలా చంపింది? అవును, నిహాలే. నిహా నవీన్తో చెప్తుండగా నిహాల్ చాటుగా వింటాడు. తన చెల్లె చావుకి కారణమైన నవీన్ వాళ్ళ నాన్నని నిహాల్ చంపేస్తాడు. ముందు నిహా వాళ్ళిద్దరిని చంపేస్తుంది, తర్వాత నవీన్ వాళ్ళ నాన్నని నిహాల్ చంపేస్తుంది. అంతే. అంటే ఇక్కడికి అయిపోలేదు. నవీన్ నిహాల్ దగ్గరికి వెళ్తాడు. నిహాల్ ఏడ్చుకుంటూ బాధతో కూర్చుంటాడు. అప్పుడు నవీనే నిహాల్ దగ్గరికి వెళ్ళి నవ్వుతూ కౌగిలించుకుంటాడు. అంతేరా స్టోరీ, అయిపోయింది. లాస్ట్కి రచన దర్శకత్వం హరీష్ అని పడుతుంది. అంతే సినిమా. సెకండ్ ఇయర్. సూపర్ సూపర్ సూపర్. స్టోరీ మస్తు ఉంది. డైరెక్షన్ నేర్చుకోతుందరుగా సినిమా తీసే. అంతే, ఇంకా చెప్పాలంటే ఇచ్చి పడేసాం అంతే. నిజమారా? చెప్పరా? థ్యాంక్స్ రా. థ్యాంక్స్ ఎందుకు, నువ్వు స్టోరీ చాలా బాగా చెప్పినావు. ఇంకా చెప్పాలంటే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఇంత మంచి స్టోరీ చెప్పినందుకు. ఏమైందిరా? చిన్నప్పుడు మా నాన్నమ్మ కథ చెప్పేది, మా అమ్మమ్మ కథ చెప్పేది అని అందరూ అంటారు కదా, కానీ నాకు మాత్రం మా నాన్నే చెప్పేవాడు.
నా వయసులో ఉన్నప్పుడు మా నాన్న కూడా నాలాగే సినిమా పిచ్చోడంట. మా అమ్మ చెప్పింది. అది విన్నప్పుడు చాలా బాగా అనిపించింది. మా నాన్న చెప్పే ప్రతి కథ చాలా బాగుండేది. ఇంకా వినాలనిపించే ఆ కథలు. అలా చెప్పేటప్పుడల్లా నాన్న ఈ కథలు చాలా బాగున్నాయి, ఇంకా చెప్పు అనేవాడిని. కానీ మా నాన్న కళలో ఆనందాన్ని, ఆ మొహంలో ఆ చిరునవ్వుని నేను ఎప్పుడు గమనించలేదురా. ఇప్పుడు బాగుందని చెప్తుంటే ఆ ఫీలింగ్ ఇలానే ఉంటుందేమో అనిపిస్తుందిరా నిజంగా. సరేరా. ఓహ్ అవును కదా, నేను బాగా ఎమోషనల్ అయిపోయినట్టున్నా. అవును, ఇంతకు హీరో ఎవరు? చెప్పానుగా, నవీన్ అని. నవీన్ అంటే నవీన్ పాలిశెట్టి, అందాల రాక్షసి హీరో నవీన్. వాళ్ళెవరు కాదు, నవీన్ బాబు గంట అలియాస్ నాని. ఓకే, సూపర్. అన్వేషణ కదా, మీరు దీంట్లో ఏదైతే మీరు స్టోరీ టెల్లింగ్ మెన్షన్ చేశారో అది చాలా బాగుంది. ఈ ఫిలింలో మీరు చెప్పిన స్టోరీలో ప్రతి ఒక్క సీన్కి, ప్రతి ఒక్క క్లూకి మంచి లింకులు ఉన్నాయి. చాలా మెచ్యూర్డ్ లింకులు పెట్టారు మీరు. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ స్టోరీలో చాలా బాగుంది. సూపర్ నేరేటివ్. ఈ మొత్తం యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క ఫిల్మ్ కాన్సెప్ట్ అంతా కూడా స్టోరీ టెల్లింగ్ మీద వెళ్ళిపోయింది కాబట్టి మీరు చెప్పిన ఆ స్టోరీలో అన్నిటికి కూడా సమపాళల్లో న్యాయం జరిగింది మొత్తానికి. అండ్ ఎడిటింగ్ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల బాగుంది. ఇంక ఇంప్రూవ్మెంట్స్ విషయానికి వస్తే మెయిన్గా మన ఫిలింలో కనుక స్టోరీని నేరేట్ చేసే సీన్లు ఉన్నప్పుడు రెండు చేయొచ్చు అనమాట. ఒకటి మనం విజువల్గా జరిగిన ఏదైతే మీరు స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఆ యొక్క విజువల్స్ అనేవి వేయచ్చు. సెకండ్ థింగు ఉన్న ప్లేస్లోనే సస్పెన్స్గా మీరు చెప్పే హావభావాలని బట్టి, మూడ్ని బట్టి వాళ్ళు ఆటోమేటిక్ ఇమాజిన్ చేసుకునేలాగా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు రెండో ట్రై చేశారు యాక్చువల్గా. ఎందుకంటే ఫస్ట్ మనం విజువల్గా వాటిని చూపించాలంటే మీరు చెప్పిన స్టోరీ చాలా పెద్దది, చాలా అలాంటి నెట్లో కూడా ఎక్కడెక్కడో దొరుకుతాయి, వెతుక్కుంటే చాలా టైం పట్టే ప్రాసెస్. కాకపోతే మీరు ఏంటంటే సెకండ్ మెథడ్ వాడారు. ఉన్న చోటు నుంచే మీరు మీ యొక్క నేరేషన్ ఇస్తా ఎంగేజ్ చేద్దామని ట్రై చేశారు యాక్చువల్గా. కాకపోతే ఇక్కడ జరిగిన మైనస్ ఏంటంటే మీ యొక్క యాక్టింగ్లో ఎవరైతే మెయిన్ క్యారెక్టర్ చేశాడో ఆ స్టోరీ నేరేషన్ యాక్టింగ్లో అక్కడ ఇంటెన్సిటీ లేదు యాక్చువల్లీ. ఓకే, అంటే స్టోరీ చెప్పేటప్పుడు మనం ఇన్వాల్వ్ అయ్యి చెప్తాం కదా, ఇలా జరిగింది, అలా జరిగింది, బమ్ అని చెప్పేస్తాం కదా. అలాంటి యాక్టింగ్ కనుక మీరు చూపించుకున్నట్లయితే ఎంతసేపు మీరు అదే ఫ్రేమ్లో ఉన్నా సరే మిమ్మల్ని చూస్తారు. ఎందుకంటే మీ యాక్టింగ్, మీరు ఆ స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ప్రతి సీన్కి మీరిచ్చే ఎక్స్ప్రెషన్స్ కానివచ్చు, మీరిచ్చే రియాక్షన్స్ కానివచ్చు, చూసే జనాలకు కూడా ఒక సీన్ ఇమాజిన్ ఆటోమేటిక్గా మీరు చెప్పే దాంట్లోనే ఇమాజిన్ చేసేసుకుంటారు. కానీ ఇందులో ఏం జరిగిందంటే మీరు చాలా జనరల్గా చెప్పేశారు యాక్చువల్లీ. అండ్ మనం రియాలిటీలో కూడా మాట్లాడుకుంటే యాక్చువల్గా ఎవరైనా స్టోరీ రైటర్ కానీ ఎవరైనా సరే కథ చెప్పేటప్పుడు ప్రొడ్యూసర్ కానీ హీరోకి కానీ ఎవరికి చెప్పినా సరే అతను యాక్చువల్గా ఇన్వాల్వ్ అయిపోయి చెప్పేస్తాడు కథలో. అంటే ఆ కథ చెప్పేవాడు యాక్చువల్గా అసలు అతను చెప్పే కథలో వెళ్ళి నుంచొని జరుగుతున్నట్టుగా ఆ యొక్క ఎక్స్ప్రెషన్తో చెప్తాడు. ఆ యొక్క ఎక్స్ప్రెషన్స్, ఆ యొక్క ఎంగేజ్ అనేది ఇందులో మిస్ అయింది. దానివల్ల ఏమైందంటే 20 నిమిషాలు ఒకటే ఫ్రేమ్లో మిమ్మల్ని చూసేసరికి జనాలకి చాలా ల్యాగ్ అనిపించేసింది అనమాట. మీరు చెప్పిన స్టోరీ టెల్లింగ్ కానీ ఇదంతా కూడా 20 నిమిషాలు అంటే చాలా తక్కువే. కాకపోతే యాక్టింగ్లో డౌన్ ఉంది కాబట్టి చూసే వాళ్ళకి ఏంటంటే కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంటుంది. మీరు చెప్పే స్టోరీకి వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటే ముందు మనం వాళ్ళకి విజువల్గానే వేయాలి. జరుగుతుంది ఏంటి, అక్కడ జరుగుతుంది ఏంటి, ఆ స్టోరీ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి విజువల్గానే వేయాలి. లేదంటే మీరు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్తో ఆ యొక్క సీన్లోకి జనాలైనా తీసుకెళ్ళాలి మీ యొక్క యాక్టింగ్తో. ఓకే, సో అది ఇందులో మిస్ అయిందనమాట. సెకండ్ వన్ యాక్టింగ్ అనేది డౌన్ ఉంది. సో యాక్టింగ్లో మీరు కొంచెం చూపించున్నట్లయితే ఇంకెక్కడో పేలిపోయేది. మీరు ఇచ్చే నేరేషన్కి ఇంకెక్కడో ఉండేదన్నమాట. ఈ యొక్క 20 నిమిషాలు కూడా సరిపోయేగా జనాలకి యాక్చువల్గా ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించేది. ఓకే,
సో నెక్స్ట్ వాటిలో ఇన్ కేస్ ఇలాంటి కాన్సెప్ట్లో మీరు స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్లో చెప్పాలనుకున్నప్పుడు మాత్రం యాక్టింగ్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఓకే, యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని బాగా చేయండి. అప్పుడు డెఫినెట్గా జనాలు కూర్చుంటారు. 20 నిమిషాలైనా సరే, అరగంట అయినా సరే చూస్తారు. ఎందుకంటే ముందు ఆ లీడ్ క్యారెక్టర్తో వాళ్ళు ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి స్టోరీ టెల్లింగ్లో. అదొకటి చూసుకోండి నెక్స్ట్ టైం. ఇంకొకటి కెమెరా యాంగిల్స్ అనమాట. ఒకటే లొకేషన్లో లాంగ్ టైంలో మీరు షూట్ చేసుకునేటప్పుడు మాత్రం, లాంగ్ సీన్ అయితే మాత్రం కెమెరా యాంగిల్స్లో వేరియేషన్స్ ఉండాలి. ఒకటే లొకేషన్లో తీయకూడదు. ఎదురు పెడితే ఎదురుగానే తీయకూడదు, లేదా సైడ్ పెడితే సైడ్ కానీ తీయకూడదు. చాలా వేరియేషన్స్ కనపడాలి. ఒకటే లొకేషన్ అయినా సరే చాలా చోట్ల తిప్పాలి మనం. అప్పుడేంటంటే జనాలు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే కంటిన్యూస్గా ఒకటే సీన్ చూస్తే, ఒకటే యాంగిల్ చూస్తే డెఫినెట్గా బోర్ కొట్టే అవకాశం ఉంటుంది జనాలకి. యాక్టింగ్ బాగా చేస్తే అది కవర్ చేసేయచ్చు అనమాట. కాకపోతే కొంచెం ఇక్కడ యాక్టింగ్ అని డౌన్ ఉంది కాబట్టి మనం కెమెరా యాంగిల్స్తోనే మేనేజ్ చేసేయచ్చు. నెక్స్ట్ టైము సింగిల్ లొకేషన్లో ఎక్కువసేపు ఉండే సీన్ ఉంటే మాత్రం కెమెరా యాంగిల్స్ ఎన్ని ఎక్కువ వీలైతే అన్ని ఎక్కువ వాడండి. డిఫరెంట్గా వాడండి. డెఫినెట్గా జనాలు కూర్చుంటారు. ఓకే, అప్పుడు కొంచెం యాక్టింగ్ డౌన్ అయినా సరే మనం కెమెరా యాంగిల్స్తో మేనేజ్ చేసేయచ్చు ఆ సీన్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఫిలింలో స్టార్టింగ్లో ఏదైతే కామెడీ క్లిప్ ఉంది కదా, ఒక 2 minutes 2.5 minutes ఒకటి ఉంది. యాక్చువల్గా అది ఈ యొక్క ఫిలింకి అవసరం లేదనమాట. ఎందుకంటే జనాలు ఈ హారర్, థ్రిల్లర్, యొక్క సస్పెన్స్ సబ్జెక్టులకి ఒకలాంటి డార్క్ మూడ్లోకి వెళ్ళిపోతారు స్టార్టింగ్లోనే. అంటే నేను పలానా చూస్తున్నా అని చెప్పేసి ఆల్రెడీ ఒక డార్క్ మూడ్లోకి వెళ్ళిపోతారు. అలాంటి వాటిలో మనం కొంచెం కామెడీని మిక్స్ చేస్తే ఏమంటారు, అంత కనెక్ట్ అవ్వరు. యాక్చువల్గా ఏంట్రా సస్పెన్స్ అని మళ్ళీ కామెడీ మిక్స్ చేస్తున్నారు అంటారు. 100లో ఎక్కడో 10% మంది ఎంజాయ్ చేస్తారు ఆ కామెడీని. మిగతా 90% వాళ్ళు ఏదైతే సస్పెన్స్ ఉందో దానికి స్టిక్ అవుతారు, ఏదైతే హారర్ ఉందో దానికి స్టిక్ అవుతారు, ఏదైతే సస్పెన్స్ ఉందో దానికి స్టిక్ అవుతారు అనమాట. మెజారిటీ పీపుల్ ఒపీనియన్ మనం తీసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ అది ఇంపార్టెంట్ సీన్ అయితే ఆ కామెడీ ట్రాక్ ఉంటేనే ఈ యొక్క ఫిలింలోకి, తర్వాత సస్పెన్స్లోకి చాలా తీసుకెళ్ళిపోతాం. అది చాలా మెయిన్ సబ్జెక్ట్, మెయిన్ సీన్ అయితేనే అలాంటిది యాడ్ చేసుకోండి. కానీ ఇంకా దాంతో పని లేదు, పెద్దగా సీన్ ఇంపార్టెంట్ కాదనుకున్నప్పుడు దాన్ని అసలు యాడ్ చేయని అవసరం లేదు. ఈ యొక్క ఫిలింలో కూడా స్టార్టింగ్ బిట్ ఏదైతే 2.5 minutes ఉందో అది యాక్చువల్గా అసలు అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఏదైతే మీ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారో సస్పెన్స్ సబ్జెక్ట్ గురించి డైరెక్ట్గా దాంట్లోకి తీసుకెళ్ళిపోయి ఉంటే ఇంకొంచెం స్పీడ్ కనెక్ట్ అవుతారు జనాలు. ఓకే, ఇది ఒక హారర్ ఒక సస్పెన్స్ సబ్జెక్ట్ కాబట్టి డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతారు ఆ కామెడీ బిట్ లేకుండా. యాక్చువల్గా ఆ యొక్క సీన్తో పెద్ద ఇంపార్టెన్స్ కూడా లేదు కదా ఈ యొక్క ఫిల్మ్లో. ఆ యొక్క మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఇద్దరు ఫ్రెండ్స్ సినిమా గురించి మాట్లాడుకుంటారు. సినిమా అని చెప్పేసి ఎప్పుడు సినిమా గురించి టాక్ చేస్తున్నారని చెప్పేసి ముందు వాళ్ళకి ఇంట్రడక్షన్ లాగా ఇచ్చిన సీన్ లాగా ఉంది. కానీ ఆటోమేటిక్గా మీరు ఆ తర్వాత సీన్లో మీరు మాట్లాడుకునేటప్పుడు కానీ జనాలకు అర్థమైపోయింది మీ యొక్క ఈ యొక్క సబ్జెక్ట్లో ఉన్నారని చెప్పేసి. ఆ ప్రత్యేకంగా ఆ యొక్క సీన్ అనేది యాడ్ చేయని అవసరం లేదు యాక్చువల్గా ఈ యొక్క షార్ట్ ఫిల్మ్లో. అదొకటి చూసుకోండి. ఏదైనా సరే ఒక జోనరాకి ఫిక్స్ అయినప్పుడు అదే జోనరాలో ఉండాలన్నమాట ఫిలిం అంతా కూడా. అప్పుడే మంచిగా క్లిక్ అవుతుంది మీ యొక్క షార్ట్ ఫిలిం. అండ్ డబ్బింగ్ వచ్చేసి కొన్ని చోట్ల బాగా సెట్ అయింది, అండ్ కొన్ని చోట్ల చాలా డౌన్లో ఉంది డబ్బింగ్ అనేది. కొంచెం లిప్సింగ్ కూడా మిస్ అయిందనమాట. సగం నుంచి అయితే లిప్సింగ్ కాస్త మిస్ అయింది. అదొకటి చూసుకోండి. అండ్ తర్వాత ఎడిటింగ్లో ఆ యొక్క వాయిస్ లెవెల్స్ అయితే ఇలా అప్ అండ్ డౌన్ ఉన్నాయి. ఒకసారి హై వస్తుంది, ఒకసారి లో వస్తుంది. ఓకేనా, ఒక పర్ఫెక్ట్ స్కేల్లో అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి వాయిస్ని ఎప్పుడైనా సరే. దీన్ని లాస్ట్ రివ్యూస్లో కూడా చెప్పాను అనమాట. ఒక మీడియం ఆఫ్ స్కేల్లో మీరు ఒక సౌండ్ని పెట్టినట్టయితే జనాలు దానికి అలవాటు పడిపోతారు. ఫస్ట్ థింగ్ వాల్యూమ్ పెంచుకొని తగ్గించుకొని పని లేకుండా అప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ టైటిల్స్ కానీ ఎండ్ కార్డ్స్ కానీ అంతే కూడా ఫిలింకి తగ్గట్టే ఉన్నాయి. సో దాంట్లో ఎలాంటి ఇది లేదనమాట, చాలా బాగున్నాయి. అండ్ ఇంక ఇవే మేజర్గా మీరు చేసుకోవాల్సిన ఇంప్రూవ్మెంట్స్ అనమాట. అండ్ చెప్పినవి గుర్తున్నాయి కదా, జోనరా షిఫ్టింగ్ అయితే చేయొద్దు. అండ్ ఏదైనా సరే మీరు ఒకటే లొకేషన్లో ఒక సీన్ని లాంగ్ లెంత్లో తీసుకోవాల్చుకుంటే ఒకటి ఎక్కువ కెమెరా యాంగిల్స్తో మేనేజ్ చేయాలి, లేదా యాక్టింగ్లో అయినా మేనేజ్ చేయాలి, లేకపోతే మీరు చెప్పే స్టోరీ టెల్లింగ్లో విజువల్స్ అయినా వేయాలన్నమాట. అండ్ ఈ యొక్క మోడిఫికేషన్స్ చేసుకొని నెక్స్ట్ ఫిలిం దుమ్ము దులిపేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, సో అది గైస్ మొత్తానికి యొక్క అన్వేషణ షార్ట్ ఫిల్మ్ రివ్యూ అనమాట. అండ్ యాష్ బాయ్స్ ట్రయాలజీ యూట్యూబ్ ఛానల్ అనమాట. వెళ్ళి చెక్అవుట్ చేయండి, మన తరఫున సపోర్ట్ ఇవ్వండి గాయస్. అండ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళ యొక్క వీడియోస్ చూడండి, షార్ట్ ఫిల్మ్స్ చూడండి. అండ్ వాళ్ళ యొక్క వీడియోస్ నచ్చి, వాళ్ళ యొక్క షార్ట్ ఫిల్మ్స్ నచ్చి మీరు వాళ్ళతో పని చేయాలనుకున్నా సరే, వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలనుకున్నా వెళ్ళి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. కలిసి పని చేయండి, కలిసి ఎదగండి. అండ్ మరి యొక్క రియాక్షన్ రివ్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.